వ్యూయర్స్, వెల్కమ్ టు సాహస్ టీవీ. ప్రస్తుతం మనతోటి నరాల నరేష్ మోహన్ నాయుడు గారు, ఖమ్మం సిటీ ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ గారు మనతోటి ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. కంగ్రాచులేషన్ సార్, కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వచ్చిన కాడ నుంచి 6 గ్యారెంటీలు నిర్వర్తిస్తాం అనేసి చెప్పారు సార్. ఎక్కడి వరకు వచ్చాయి? 6 గ్యారెంటీలు ఏమేమి మాకు చెప్పండి సార్. 6 గ్యారెంటీలు అనేది మొన్న మీరు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఒక గ్యారెంటీ ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేశారు. రెండో గ్యారెంటీ కూడా మొన్న అమలు అయిపోయింది. ఇప్పుడు 100 రోజుల లోపల మిగతా 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేస్తారు. ఈ రోజున ఇంద్రవెల్లి సభలో చెప్పినట్టుగానే 500 రూపాయలకి గ్యాస్, అలాగే ఉచిత కరెంట్ 200 యూనిట్ల ఉచిత కరెంట్ని ఈరోజు అమలు చేయడానికి సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఆ 2 హామీలు కూడా అమలు అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు చెప్పండి సార్. నేను మధ్యతరగతి కుటుంబీకుడిని అండి. మా నాన్నగారు వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్. మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్లో 11 సంవత్సరాలు 6 నెలలు ఉద్యోగం చేసి వచ్చారు. తర్వాత ఆర్టీసీలో పనిచేశారు. నేను, మా అక్క, మా అమ్మగారు, మా నాన్నగారు 2004లో చనిపోయారు. మధ్యతరగతి కుటుంబీకుడిని అయినా కానీ స్వచ్ఛంద సేవ చేయాలని, స్వచ్ఛందంగా సేవ చేసి ప్రజలకి ఏదో ఒకటి చేయాలని ఒక చిన్న ఆశతోని నా మిత్ర బృందం సహాయ సహకారాలతో ముందుకు రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నన్ను సొంత తమ్ముళ్లాగా చేరదీసి నేను పార్టీలో నా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా అందరూ కూడా నాకు తోడ్పాటు చేశారు. అలాగే డివిజన్ ప్రజలు కానీ నగర ప్రజలు కానీ అందరూ కూడా నాకు సహకరించి నన్ను ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకురావడం చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీ రోల్ మోడల్ ఎవరు? కాంగ్రెస్ పార్టీలో అంటే నేను 2012లో నో హంగర్ థర్స్డే అని చెప్పేసి పేదలకి గురువారం రోజు ఉచిత భోజన సదుపాయాన్ని అందజేయాలని చెప్పేసి నా మిత్ర బృందంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాని తర్వాత అది 2 సంవత్సరాలు జరిగిన తర్వాత 2014 నవంబర్ 14న ఐతం సత్యం గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడినై సిద్ధాంతాలు నమ్మి 2014న ఐతం సత్యం గారి ఆధ్వర్యంలో బట్టి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నా రోల్ మోడల్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ చాలా బాగుంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన పేదలకు చేసినటువంటి మంచి పనుల వల్ల ఆయనకు ఆకర్షితుండే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మీరు బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తేడా ఏమైనా కనిపిస్తుందా సార్? అంటే బీసీసీఎల్ అధ్యక్షుడిగా 6 సంవత్సరాలు పనిచేయడం జరిగిందండి. అయితే కుల సంఘాలలో నాయకత్వం చేయటం వేరు, కార్మిక సంఘాల్లో నాయకత్వం చేయడం పూర్తి భిన్నంగా ఉంటుంది అనమాట. అయితే కుల సంఘాల్లో నాయకత్వం ఎలా ఉంటుందంటే బీసీల అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే దిశగా ఆ రోజు పనిచేశాం బట్టి గారి నాయకత్వంలో. చిత్తరంజన్ దాస్ గారు ఉన్నారు అప్పుడు స్టేట్ అధ్యక్షుడిగా, తర్వాత నూతి శ్రీకాంత్ గారు వచ్చారు. కుల సంఘాలకి కార్మిక సంఘాలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇప్పుడు కార్మిక సంఘాల్లో అందరూ కూడా మధ్యతరగతి కుటుంబ సభ్యులు, బిలో పావర్టీ లైన్కి ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, అంగన్వాడీలు అయితే ఏంటి, ఇంకా టీ వ్యాపారస్తులు, తోపుడు బండి వ్యాపారస్తులు ఉంటారు. వీళ్ళందరి సమస్యల మీద పోరాటం కుల సంఘాల్లో పోరాటానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. 2 పదవులు కూడా నేను బాధ్యతాయుతంగానే నిర్వర్తించాను. కానీ ఐఎన్టీయూసీలో ఇప్పుడు ఈ సేవ నాకు మనసుకి సంతృప్తినిస్తుంది. సార్, ఐఎన్టీయూసీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు జిల్లాల్లోనూ అయితేనేమి, నగరాల్లో అయితేనేమి ఐఎన్టీయూసీ సంఘటిత రంగంలో బలంగా ఉంది. ఎందుకంటే పోస్టల్ కానీ, కరెంట్ కానీ, రైల్వే హమాలి కానీ, ఈ సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఐఎన్టీయూసీ 3,20,00,000 మంది దేశవ్యాప్తంగా సభ్యులు ఉన్నారు. అసంఘటిత రంగంలో వచ్చేసరికి ఏమవుతుందంటే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, బస్ డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రభుత్వం ఏది ఉంటే అందులోనే ఉండాలి, అందులో ఉండటం వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు జరగవు అని చెప్పేసి ఒక ఆలోచనతో ఆ రోజుల్లో పోయిన ప్రభుత్వంలో వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు, మరీ ఆటో డ్రైవర్లను అయితే ఎంత నిర్బంధించి వాళ్ళని ఆ స్టిక్కర్ లేపించి వేరే పార్టీ సభలకు వెళ్లకుండా, వేరే పార్టీ ర్యాలీలకు వెళ్లకుండా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు మన ఐఎన్టీసీలో
రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఏమంటే మాకు స్వేచ్ఛ వచ్చింది, మేము ఇప్పుడు స్వేచ్ఛతో మెలగలుగుతున్నాం. కార్మిక రంగంలో ఇంత స్వేచ్ఛని ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, గత ప్రభుత్వంలో మమ్మల్ని నిర్బంధించిన తీరు అలా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే అంగన్వాడీలు అయితేనేమి, మిగిలినటువంటి కార్మికులు, సుతార మేస్త్రీలు అయితే, సెంట్రింగ్ మేస్త్రీలు అయితే, వీళ్ళందరూ కూడా ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారామన్ గారి నాయకత్వంలో కొంతమంది చేరికలు జరిగాయి. కార్మికులందరికీ న్యాయం చేస్తారని చెప్పి సీతారామన్ గారు హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రివర్యులతోని ఐఎన్టీసీ జిల్లా సమావేశం ఏర్పాటు చేసి కార్మిక సమస్యల మీద ఆయనకు ఒక మెమరాండం ఇచ్చి ఏ రంగంలో ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుంటానని చెప్పి మొన్న ఒక చిన్న మీటింగ్లో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఈ మీటింగ్ని ఏర్పాటు చేసి కార్మికుల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే తగిన పరిష్కారం చేపిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. ఖమ్మంలో తుమ్మల గారి గెలుపు మీరు ఊహించిందేనా? తుమ్మల గారి గెలుపుకి మీ యొక్క పాత్ర ఏంటి సార్? ఖమ్మంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము 1000 కళ్ళతో ఎదురు చూసింది తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరాలని. మేము మొక్కని దేవుడు లేడండి. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మేమందరం కూడా ముందుగానే ఫిక్స్ అయ్యాం, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి విజయం మనది. దీనికి కారణం ఏంటంటే అండి, ఖమ్మంలో జరిగినటువంటి అభివృద్ధి కూడా ఓన్లీ తాత్కాలికం మాత్రమే, ఇది పర్మనెంట్ అభివృద్ధి కాదు. దీని వెనక ఎంతో అవినీతి అక్రమాలు కూడుకొని ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆల్రెడీ ఓటు వేయడానికి సిద్ధంగానే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారికి. అందులో 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన విజన్ అయితేనేమి, ఆయన క్రమశిక్షణ అయితేనేమి, మన భేద లేకుండా లాండ్ ఆర్డర్ని ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఖమ్మంలో అధికారంలో వచ్చిన తర్వాత ఎవరి సొంత పార్టీ నాయకులను కూడా, సొంత పార్టీ కార్యకర్తలను కూడా తప్పు చేస్తే క్షమించే పరిస్థితి లేదు. ఎటువంటి రూల్స్ కూడా బ్రేక్ చేయకుండా అందరూ కూడా గవర్నమెంట్కి సహకరించాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ముందే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటి విజన్ ఉన్న నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడంలో అసలు అది మనం ఊహించిందే, ముందుగానే ఊహించాము అందరూ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే, నాయకులు అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తే విజయం వన్ సైడ్ అని చెప్పేసి ముందుగానే మేము ఊహించింది ఆ విజయాన్ని. కాంగ్రెస్ పార్టీలో చాలా వర్గాలు ఉన్నాయని మా బయట టాక్ వచ్చింది సార్, మీరు ఏ వర్గానికి చెందినవారు సార్? చాలా మంది కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో కానీ మా రాష్ట్రంలో కానీ వర్గాలు ఉన్నాయని చెప్పేసి అంటారు, కానీ కాంగ్రెస్ పార్టీలో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎటువంటి వర్గాలు లేవు. ఏ నాయకుడు అయితే ఇప్పుడు ఉన్నాడో ఆ నాయకుడి కింద పనిచేయడమే కాంగ్రెస్ వర్గం మాది, కాంగ్రెస్ పార్టీయే మా వర్గం. అంటే ఇప్పుడు మేము ఉదాహరణ చూస్తే, ఇప్పుడు మన స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటారు, మ్యాథ్స్ టీచర్ ఉంటాడు, సోషల్ టీచర్ ఉంటాడు, సైన్స్ టీచర్, ఇట్లా 6 టీచర్లు ఉంటారు. ఏ టీచర్ వచ్చి ఆ క్లాస్ చెప్పి వెళ్ళిపోతాడు, కానీ ఆ క్లాస్ విన్న వాళ్ళంతా ఆ టీచర్కి వర్గం అని చెప్పేసి ఉండదు. మనం అభిమానించే టీచర్ ఒకడు ఉంటాడు కాబట్టి అభిమానించడం వల్ల వర్గం అంటే అది చాలా తప్పండి. వర్గాలు ఏమి లేవు కాంగ్రెస్ పార్టీలో. అందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భట్టి గారి నాయకత్వంలో, పొంగులేటి గారి నాయకత్వంలో, తుమ్మల గారి నాయకత్వంలో, అందరు ఏ సబ్జెక్టుకి సంబంధించిన నాయకుడు నాయకత్వంలో ఆ సబ్జెక్ట్ పరంగా మేము పనిచేసుకుంటూ వెళ్తాము. అంతే తప్ప ఇందులో నా వర్గాలు అటువంటి ఏమి లేవు. నేను కాంగ్రెస్ పార్టీ వర్గానికి చెందిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మీద అక్రమంగా పెట్టిన కేసుల పరిస్థితి ఏంటి సార్? గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైన సమస్య అక్రమ కేసులు. ఈ కేసులు ఎలా పెట్టారంటే, అసలు చిన్న విషయానికి పెద్ద విషయానికి పెద్ద పెద్ద సెక్షన్లతో కేసులు పెట్టి బెయిల్ రానియకుండా ప్రతి ఒక్కరిని కూడా అసలు ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా చేద్దామనే దృక్పథంతో ప్రతి చిన్న సమస్యకి, అసలు సమస్య లేనటువంటి దగ్గర కూడా సమస్యను సృష్టించి నాయకుల మీద కేసులు పెట్టి వారిని జైలుకి పంపించే ప్రయత్నం చేశారు. దీని మీద ఎలక్షన్ కన్నా ముందే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ఎవరి మీద అయితే అక్రమ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించి మరి ఆ కేసుల్ని తీసేపించే బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటున్నానని చెప్పి ఆయన ఏవే హామీ అయితే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు, అమలు చేసే పనిలోనే ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అక్రమంగా పెట్టిన కేసులు అయితే అవి సమసిపోతాయి. అందులో ఏమైనా సక్రమంగా ఉండి నిజమైన మా కార్యకర్తలు ఏమైనా తప్పు చేసినటువంటి కేసులు ఏమైనా ఉంటే అవి మిగిలిపోతాయి. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు సొంత పార్టీ కార్యకర్తలైనా ఇందాక చెప్పినట్టు తప్పు చేస్తే క్షమించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు, వస్తే మీ పరిస్థితి ఏంటి సార్?
అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర అయితే, తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర అయితే మధ్యవర్తులతోని సందేశాలు పంపడం, సీక్రెట్ గా వెళ్ళి కలవడం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు వీళ్ళు ఎవరు కూడా, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యంగా మాకు ముందుగానే చెప్పేశారు. మీరు గమనించినట్టయితే 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అన్నమాట. నాయకుల్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి మా నెత్తి మీద పెట్టడం చేయకుండా, మిమ్మల్ని నేను నాయకులుగా తీర్చిదిద్దుతానని మాకు ఏదైతే మాట ఇచ్చారో అది మాకు చాలా సంతోషకరం. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా మందిని కూడా కలవడానికి వస్తే కూడా వాళ్ళని రిజెక్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి అన్యాయాల్ని వారి దృష్టికే తీసుకుపోయి మేము కంప్లైంట్లు ఇచ్చిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సాధారణ ప్రజలు కానీ, వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్లు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరిని కూడా ఇందులోకి తీసుకోకుండా మేమే మిమ్మల్ని నాయకులుగా తయారు చేసి మిమ్మల్ని ఫ్యూచర్లో లీడర్లుగా నిలబెడతామని చెప్పేసి కార్యకర్తలకు ముందుగానే చెప్పడం జరిగింది. ఆ లైన్, మా లైన్లోకి రావడానికి ఎవరు తీసుకోవడానికి కూడా ఎవరిని సిద్ధంగా లేవు మేము. అది తేటతెల్లం అయిపోయింది మన తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్తోనే. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు పదవులు వస్తాయని ఆశిస్తున్నారా సార్? మీరే అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి పదవులు వస్తాయంటే, నిజంగా కష్టపడి ఉంటే మా నాయకుల దృష్టిలో తప్పకుండా ఉంటారు. కష్టపడిన వాళ్ళకి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు మాట ఇచ్చింది ఏంటంటే, కష్టపడ్డ ప్రతి ఒక్కరిని ఇక్కడ పెట్టుకుంటానని చెప్పి ఆయన ముందుగానే చెప్పారు. అలా అని అందరికీ న్యాయం జరగాలని లేదు కాబట్టి పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తాం. మేమందరం కూడా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి మా లక్ష్యం. ఏ నిర్ణయానికైనా కట్టుబడి పార్టీ నిర్ణయమే మా శిరోధార్యం. ఇటువంటి దీక్షా కార్యక్రమాలు గతంలో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ పక్షంగా వివిధ వారిగా చేయాలి. అటువంటిది మనం చేయగలిగాం. అది శాంతిగా చేసుకుంటే సెట్ అవుతుంది. లేకపోతే ఇంకా పెద్ద పోతాం. సమయం ఉంది. కాబట్టి ఎప్పుడూ ఆధారపడాల్సిన అవసరం లేదు. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాడు ఎవరైనా నేను పోటీ చేస్తాం, ఆర్థికంగా మాకు బాగుంటుంది, సామాజికంగా మేము బాగా పనిచేసాం, మా ఓట్లు ఎక్కించేటువంటి పరిస్థితి కూడా ఉంది, మేము నాయకత్వ లక్షణాలు మాకు ఉన్నాయి, మేము గెలుస్తాం, మాకు ఇవ్వండి అంటే తప్పనిసరిగా అటువంటి వారి గురించి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పరిశీలన చేస్తుంది. అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని తప్పనిసరిగా కూడా ప్రోత్సహిస్తుందని కూడా నేను చెప్పేది ఒకటే, నరేష్ నేను చెప్పేది ఒకటే, నరేష్ యువకుడు నాయకత్వం చేయాలనేటువంటి తపన ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక బలమైనటువంటి జాతీయ రాజకీయ పార్టీ అతను అడగాలి. కాంగ్రెస్ పార్టీ సామాన్యమైన పార్టీ కాదు. ఎంతో మంది జాతకులు పనిచేసి వాళ్ళ జీవితాలు అర్పించేసి ఈ పార్టీకి దశాదిశ నిర్దేశం చేసినటువంటి గొప్ప రాజకీయ పార్టీ. యూత్ లీడర్గా మీరు మరిన్ని విజయాలు సాధించాలని మేము కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో మంచి లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాహస్ టీవీ. నేను మీ జ్యోతి.